హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మా పాప 7th మంత్ ఫోటోషూట్ వీడియో. ఆల్రెడీ 6 months ఫోటోషూట్ వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంక ఈ వీడియో వచ్చేసి 7th మంత్ ఫోటోషూట్ వీడియో. ఈ 7th మంత్ ఫోటోషూట్ కి ఏంటంటే రెయినీ థీమ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంక అందుకే ఫోటోషూట్ కి ముందు రోజే ఈ రెయిన్బో, అంబ్రెల్లా ఇవన్నీ కూడా కట్ చేసుకుని వాటికి పెయింట్స్ అవి వేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాము. ఇంక ఇలా ఫోటోషూట్ కి ముందు రోజే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు కూడా ఫోటోషూట్ చేసే రోజున ఈజీగా అయిపోతుంది కదా. ఇంక అందుకని చెప్పేసి మేము ముందే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాము. ఈ రెయినీ థీమ్ అంతా కూడా పేపర్ తోనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంక అందుకే క్లౌడ్స్, రెయిన్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందు రోజే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ పేపర్ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేనైతే ఈ థీమ్ కి టోటల్ గా 8 క్లౌడ్స్ అయితే కట్ చేశాను. 2 క్లౌడ్స్ అయితే రెయిన్బో అటు ఇటు పెట్టడానికి కట్ చేశాను. అండ్ ఇంకో 6 క్లౌడ్స్ అయితే సెపరేట్ గా పెట్టడానికి టోటల్ 8 క్లౌడ్స్ అయితే కట్ చేశాను. ఇంక ఇప్పుడైతే రెయిన్ డ్రాప్స్ ని కట్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, రెయిన్బో, అంబ్రెల్లా ఇవన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నానని చెప్పేసి. ఇంక ఈ రెయిన్ డ్రాప్స్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అంబ్రెల్లాని అయితే కట్ చేస్తున్నాను. ఈ అంబ్రెల్లా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అంబ్రెల్లా కలర్స్ వేద్దామని చెప్పేసి లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. రెయిన్బో కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ రెయిన్బో కూడా కలర్స్ వేద్దామని చెప్పేసి లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే అంబ్రెల్లాకి అలాగే రెయిన్బోకి కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. అంబ్రెల్లాకి కలర్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత రెయిన్బోకి కూడా కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను.
అంబ్రిల్లాకి అలాగే రెయిన్బోకి కలర్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా బానే ఉంది కానీ వాటర్ కలర్స్ లో రెడ్ షేడ్ అయితే లేదనమాట. అందుకే ఇంక రెయిన్బోలో పైన పింక్ షేడ్ అయితే వేసేసాను. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, కొన్ని క్లౌడ్స్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఆ క్లౌడ్స్ ని ఇలా ప్లెయిన్ గా వదిలేయడం కన్నా క్లౌడ్స్ స్మైల్ ఇస్తున్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మార్కర్ తో క్లౌడ్స్ కి ఐస్ అండ్ మౌత్ ని అయితే డ్రా చేస్తున్నాను. ఇంక ఇలా క్లౌడ్స్ కి డ్రా చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే ఫోటోషూట్ రోజు. ఇంక ఇలా కింద క్లాత్ అయితే వేసి డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇలా ముందు రోజే కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవడం వల్ల ఫోటోషూట్ రోజు నాకు ఈజీగా అయిపోయింది అనమాట. ఇంకా కట్ చేసుకున్నవన్నీ కూడా క్లాత్ మీద పెట్టి అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, అంబ్రెల్లాకి స్టిక్ లా అయితే పెడుతున్నాను కదా, ఆ స్టిక్ ని కూడా పేపర్ తోనే ఫోల్డ్ చేశాను. ఇంక ఇది వచ్చేసి 7th మంత్ ఫోటోషూట్ కాబట్టి నెంబర్ 7 అనేది కలర్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటితో కట్ చేసి పెడుతున్నాను. సో చూసారు కదా, ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన రైనీ థీమ్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత మా పాపని రెడీ చేసేసి ఆ థీమ్ లో పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. ఆ రోజు మేము తీసిన పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.